హలో వ్యూవర్స్. ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఏందంటే కపుల్స్‌లో లిబిడో డిఫరెన్స్ ఉందనుకోండి. అంటే ఒకరికి కోరికలు ఎక్కువ ఉన్నాయి, ఒకరికి కోరికలు తక్కువ ఉన్నాయనుకోండి. వాళ్ళు ఎలా బ్యాలెన్స్‌గా చేయాలి? సో, అలా కపుల్‌లో ఆ లిబిడో డిఫరెన్స్ ఉంటే ఎలాంటి ఇష్యూస్ వస్తాయి? ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ప్లస్ దాన్ని మనం న్యాచురల్‌గా దీని నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి? దాంతో పాటు కొన్ని టెక్నిక్స్ చెప్తాను. దీని నుంచి న్యాచురల్‌గా బయటకు రావడానికి కొన్ని టెక్నిక్ చెప్తాను. దాంతో పాటు కొన్ని న్యాచురల్ రెమెడీస్ కూడా చెప్తాను. ప్లస్ మీకొక బ్రహ్మాండమైన ఒక హోమియోపతి రెమెడీ చెప్తాను. సో, ఇలాంటి ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవడానికి నేనొక రెమెడీ కూడా చెప్తాను. ఓకేనా అండి? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లిబిడో అంటే ఏంటి? లిబిడో అంటే ఏందంటే కోరికలు. ప్రతి మనిషికి ఏందంటే కోరికలొస్తాయి. ఆ కోరికలు ఎందుకు వస్తాయి? ఆ! మెయిన్ ఏందంటే మన బాడీలో కొన్ని హార్మోన్స్ ఉంటాయి. సెక్స్ హార్మోన్ అంటాం దాన్ని. అబ్బాయిలో అయితే టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉంటాయి. అమ్మాయిలో అయితే ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్స్ ఉంటాయి. సో, ఇలాంటి హార్మోన్ ప్రొడక్షన్ వల్ల ఏమవుతదంటే మనకి కోరికలొస్తాయి. ఆ కోరికలు ఒక్కొక్క ఏజ్‌లో ఒక్కొక్కలాగా ఉంటది. అంటే ఒక టీనేజ్ అంటాం. 14 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ లేదా 30 ఇయర్స్ వరకి న్యాచురల్‌గా హార్మోన్ ప్రొడక్షన్ మంచిగుంటది. ఆ హార్మోన్ ప్రొడక్షన్ మంచిగా ఉండడం వల్ల ఏమవుతదంటే, న్యాచురల్‌గా వాళ్ళకి సెక్షువల్ ఫీలింగ్స్ గానీ, లిబిడో గానీ బావుంటది. ఒక ఏజ్ తర్వాత ఏమవుతదంటే, వాళ్ళ ఫీలింగ్స్, లిబిడో అనేది తగ్గుతా వస్తది. ఓకేనా? సో, నేను ఒక కేస్ గురించి డిస్కస్ చేస్తాను. ఏమైందంటే, రీసెంట్‌గా నా దగ్గర ఇద్దరు కపుల్స్ వచ్చారు. ఆ ఇద్దరు కపుల్స్ ఏందంటే కౌన్సెలింగ్‌కొచ్చారు. కౌన్సెలింగ్‌కొచ్చారు. ఎందుకు కౌన్సెలింగ్‌కొచ్చారంటే వైఫ్ అనేది ఆహ్, ష్ సెక్స్‌లో ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. ఎందుకంటే ఆమెకి అసలు సెక్స్‌లో కోరికలే లేవు. కోరికలే లేవు. ప్లస్ ఏందంటే ప్రతిసారి సెక్స్‌లో ఇన్వాల్వ్ అయినప్పుడల్లా ఆమెకి పెయిన్ అనిపిస్తుంది. పెయిన్ అనిపియడము, ఇవన్నీ అనిపియడం వల్ల ఏమైందంటే అబ్బాయికి బాగా ట్రై చేసి ఈవెన్ వాళ్ళ పెద్దోళ్ళతో కూడా మాట్లాడిండు. అన్నీ మాట్లాడి కూడా న్యాచురల్‌గా ఇంకా లాస్ట్‌కి కౌన్సెలింగ్ తీసుకుందామని నా దగ్గర వచ్చిర్రు. నా దగ్గర వచ్చి డీటెయిల్‌గా తీసుకున్నప్పుడు ఏమైందంటే, ఫీమేల్‌కి ఏమైందంటే ఆమెకి న్యాచురల్‌గానే అక్కడ కోరికలు లేవు. ఆ కోరికలు ఎందుకు లేవంటే ప్రీవియస్‌గా ఏందంటే ఆమెకి లైఫ్‌లో బాగా స్ట్రెస్‌ఫుల్ ఉండే. ఇంట్లో అమ్మ, నాన్న సరిగ్గా చూసుకోకపోవడము. ప్లస్ దాంతో పాటు ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువ ఉండడము. జాబ్ చేయాలని ఉండే. జాబ్ గూడా దొరకలేదు. ఇవన్నీ ఉన్నప్పుడు పేరెంట్స్ ఫోర్స్‌ఫుల్‌గా పెళ్లి చేసిర్రు. ఆ పెళ్లి చేసినప్పుడు గూడా ఏమైందంటే హస్బెండ్ గూడా కరెక్ట్‌గా చూసుకుంటలేడు. సో, ఆ హస్బెండ్ గూడా సరిగ్గా చూసుకోలేనప్పుడు ఏమైందంటే ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ వచ్చినాయి. ఎందుకంటే ఆ డిఫరెన్స్ రావడం వల్ల ఏమైందంటే ఈమెకి ఆయన మీద ఏమీ ప్రేమమొస్తలేదు. ఏమొస్తలేదు. ఆ ప్రేమం గానీ, కేర్ గానీ ఒస్తలేదు. ప్రేమం గానీ, కేర్ ఒస్తలేనప్పుడు ఏమవుతదంటే ఆటోమేటిక్‌గా సెక్స్ హార్మోన్ ప్రొడక్షనే రాదు. ఆ సెక్స్ హార్మోన్ ప్రొడక్షన్ రానప్పుడు ఏమవుతది? లిబిడో ఆటోమేటిక్‌గా ఇదయిపోతది. సో, లిబిడో మొత్తం తగ్గిపోయిందనుకోండి, అప్పుడు హస్బెండ్ ఫోర్స్‌ఫుల్‌గా సెక్స్ చేయాలని ట్రై చేసినప్పుడు, ఆ లిబిడో మంచిగా ఉంటేనే ఫీమేల్స్‌లో ఏమవుతదంటే అక్కడ ఉండే మజిల్స్ అనేది ఓపెన్ అయితాయి. ఓపెన్ కాలేదనుకోండి, అప్పుడు ఇంటర్‌కోర్స్ ట్రై చేసినప్పుడల్లా పెయిన్ అవుతది. సో, ఇలా సో, హస్బెండ్, వైఫ్ మధ్యలో మంచి రిలేషన్‌షిప్ ఉండాలి. మంచి రిలేషన్‌షిప్ ఉంటేనే ఏమవుతదంటే లిబిడో అనేది డెవలప్ అవుతది. ఎందుకంటే హస్బెండ్‌కి వైఫ్ చూస్తే ఇంట్రెస్ట్ రావాలి. వైఫ్‌కి హస్బెండ్ చూస్తే ఇంట్రెస్ట్ రావాలి. ప్రేమం ఉండాలి, కేర్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఏమవుతదంటే ఒక బాండ్ అనేది డెవలప్ అయితది. ఎందుకంటే ప్రపంచంలో మనం అంటే ఫిజికల్ బాండ్ ఉండేది ఓన్లీ సెక్షువల్ రిలేషన్‌షిప్ ఉండేది హస్బెండ్, వైఫ్ మధ్యలోనే. సో, హస్బెండ్, వైఫ్ మీ పార్ట్నర్ మీరిద్దరూ మంచిగుండాలంటే మీ సెక్షువల్ రిలేషన్‌షిప్ బావుండాలి. ఆ సెక్షువల్ రిలేషన్‌షిప్ బావుండాలంటే మీ కేర్ గానీ, మీరు చేసుకునే కేర్ గానీ, ప్రేమం గానీ ఇవన్నీ మంచిగుండాలి. ఇవన్నీ మంచిగుండాలంటే ఏముండాలంటే ఫస్ట్ నేను చెప్తాను ప్రతి పేషెంట్‌కి ఒక 4 పాయింట్స్ ఉండాలి. ఏందంటే ఫిజికల్ ఫిట్‌నెస్. మంచి ఫిజికల్ ఫిట్‌నెస్ ఉండాలి. అంటే
ఫిజికల్ ఫిట్‌నెస్ డైలీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతదంటే హార్మోన్ ప్రొడక్షన్ మంచిగా అవుతది. ఆ హార్మోన్ ప్రొడక్షన్ మంచిగా అయినప్పుడు సెక్స్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది మంచిగా అవుతది. రెండోది మెంటల్ ఫిట్‌నెస్. మైండ్ అనేది పీస్‌ఫుల్‌గా ఉండాలి. మైండ్ అనేది పీస్‌ఫుల్‌గా ఉన్నప్పుడు సెక్స్ హార్మోన్ ప్రొడక్షన్ మంచిగా అవుతది. స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్ అనేది తగ్గుతా వస్తది. మూడోది న్యూట్రిషనల్ ఫిట్‌నెస్. న్యూట్రిషనల్ ఫిట్‌నెస్ అంటే మంచి డయట్ తీసుకోవాలి. హెల్తీ డయట్ తీసుకోవాలి. హెల్తీ డయట్, మంచి డయట్ తీసుకోవడం వల్ల మీ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది బావుంటది. నాలుగోది ఎమోషనల్ ఫిట్‌నెస్. ఎమోషనల్ ఫిట్‌నెస్ అంటే ప్రతి హస్బెండ్, వైఫ్ మధ్యలో ఎమోషన్ అనేది ఉండాలి. వాళ్ళ మధ్యలో బాండింగ్ ఉండాలి. ఆ బాండింగ్ ఉంటేనే మీ సెక్స్ లైఫ్ బావుంటది. ఆ బాండింగ్ లేదనుకోండి, అంటే ప్రతి దానికి గొడవ జరుగుతున్నాయి. ఏదో ఒక రీజన్ వల్ల గొడవ జరుగుతున్నాయి. ఆ! నువ్వు రోజు ఇంటికి లేట్ వస్తున్నావు. వారంలో ఒకసారి మందు తాగుతున్నావు. నువ్వు రోజు ఫ్రెండ్స్‌తో తిరుగుతున్నావు. ఇలా రోజు మీరు హస్బెండ్ ఇంటికి రావంగానే మీరు రోజు ఇలా గొడవ చేస్తున్నారనుకోండి, హస్బెండ్‌కి మీ మీద చిరాకొస్తది. లేదా వైఫ్ ఉంది. మీరు వైఫ్‌కి "నువ్వేం పని చేస్తలేవు. నువ్వు మంచిగా వంట వండలేదు. నువ్వు ఎప్పుడు పడుకొనే ఉంటున్నావు. నువ్వు ఏం పని చేస్తలేవు. మా అమ్మని మంచిగా చూసుకుంటలేవు. మా అక్కని మంచిగా చూసుకుంటలేవు." ఇలాంటిది మీరు రోజు అంటున్నారనుకోండి, అప్పుడేమవుతదంటే మీ వైఫ్‌కి కూడా మీ మీద ఇది గ్రడ్జ్ పెరుగుతది. అంటే ఇద్దరు హస్బెండ్ ఇంటికి రావంగానే ఎలా ఉండాలంటే, "అక్క రిలాక్స్‌గా నేను ఇంటికొస్తున్నా. మంచిగా హ్యాపీతో ఈరోజు వైఫ్‌తో మంచిగా టైమ్ స్పెండ్ చేస్తున్నా" అనే ఫీలింగ్ ఉండాలి. అది వదిలేసి "అబ్బా! ఇంటికెందుకు పోవాలబ్బా! ఇంటికి పోతే మళ్ళీ ఏదో ఒక రీజన్ ఉంటది. ఇద్దరు కొట్లాడుకుంటూనే ఉంటాం." ఇలాంటిది ఉందనుకోండి, అలా ఉంటే మీ సెక్షువల్ లైఫ్ బావుండదు. ఎందుకంటే నేను చూస్తాను చాలా పేషెంట్స్ ఒకటే విల్‌లో ఉంటారు. కానీ హస్బెండ్, వైఫ్ ఇద్దరు ఒక్కొక్క సెపరేట్ బెడ్‌రూమ్‌లో ఉంటారు. అసలు సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అసలు వాళ్ళు సెక్స్‌లోనే ఇన్వాల్వ్ కారు. అలా సెక్స్‌లోనే ఇన్వాల్వ్ కానప్పుడు ఏమవుతదంటే, న్యాచురల్‌గా మీ బాండ్ అనేది దూరం అయిపోతా వస్తది. న్యాచురల్‌గా మీరు ఒకరి నుంచి ఒకరు దూరం అయిపోతా వస్తారు. సో, మీ బాండ్ మంచిగా ఉండాలంటే, మీ లిబిడో మంచిగా ఉండాలంటే, మీరు ఫ్రీక్వెంట్‌గా అట్‌లీస్ట్ వారంకొకసారినో, 10 రోజులకొకసారనో మీరు సెక్స్‌లో ఇన్వాల్వ్ అవుతూ ఉండాలి. సెక్స్‌లో ఇన్వాల్వ్ అవుతూ ఉండాలి. ఇంటర్‌కోర్స్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీ రిలేషన్‌షిప్ బావుంటది. మీ లిబిడో అనేది బావుంటది. సో, ఇలాంటి ప్రాబ్లమ్ కోసము మన దగ్గర చాలా పేషెంట్స్ వస్తారు. అలాంటి పేషెంట్స్‌కి నేను ఇద్దరికి హస్బెండ్, వైఫ్ ఇద్దరికి కూర్చోబెట్టి కౌన్సెలింగ్ ఇస్తాను. ఫస్ట్ కౌన్సెలింగ్ ఇస్తాను. కౌన్సెలింగ్ ఇచ్చేసి వాళ్ళిద్దరి రిలేషన్‌షిప్ బాండ్ మంచిగా అయ్యేలాగా చేస్తాను. సో, న్యాచురల్‌గా వాళ్ళిద్దరి బాండు మంచిగా అయిందనుకోండి, వాళ్ళ లిబిడో అనేది మంచిగా అవుతది. సో, దాంతో పాటు ఒక మంచి హోమియోపతిలో లైకోపోడియం అని ఒక మెడిసిన్ ఉంది. లైకోపోడియం మెడిసిన్ 0/1 పొటెన్సీలో డైలీ నైటు రెగ్యులర్‌గా ఒక 3 నెలలు వాడారనుకోండి, ఆ 3 నెలలు వాడడం వల్ల మీ సెక్షువల్ డిజైర్ అనేది ఇంప్రూవ్ అవుతది. లిబిడో ఇంప్రూవ్ అవుతది. అండ్ న్యాచురల్‌గా మీ స్ట్రెస్ లెవెల్ గూడా తగ్గుతా వస్తది. ఇవన్నీ ఇంప్రూవ్ అయినాయనుకోండి, ఆటోమేటిక్‌గా మీ రిలేషన్‌షిప్ గూడా ఇంప్రూవ్ అవుతది. మీ బాండ్ గూడా ఇంప్రూవ్ అవుతా వస్తదండి. థాంక్ యూ అండి. ఓకేనా వ్యూవర్స్. సో, ఇలాంటి రిలేటెడ్ టాపిక్స్ మీకేమైనా అవసరం ఉంటే మన ఛానల్‌ని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ అండి.